హాయ్ అండి. వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఇది గోదావరి ఖనిలోని సంక్రాంతి అప్పుడు వచ్చిన ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ లండన్ బ్రిడ్జ్ థీమ్‌తో వచ్చిందండి. అంతకుముందు వచ్చిన అన్ని ఎగ్జిబిషన్స్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా బావుంది. ఇది ఇంతకుముందు వరంగల్‌లో కూడా వచ్చింది. వరంగల్‌లో వచ్చినప్పుడు మేము వెళ్ళాము. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు గోదావరి ఖనిలో వచ్చింది. ఇప్పుడు కూడా హాలిడేస్‌కి వచ్చాం కదా అని మేమందరం వెళ్ళాము ఫ్యామిలీతోటి. దీనికి ఎంట్రీ ఫీజ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. పర్ హెడ్ రూ. 100 పే చేయాలి. రూ. 100 పే చేసినట్టే లోపల కూడా అదే థీమ్ చాలా బావుంటుంది. అంటే మనం ఫోటోస్ దిగాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మధ్య మధ్యలో చాలా ఫోటో సెషన్ పాయింట్స్ లాగా పెట్టారు. అంటే మధ్యలో మనకు లండన్ బ్రిడ్జ్ లాగా ఉండి ఎంట్రన్స్‌లో ఉంటుంది. దాని నుండి కిందికి వెళ్తే డైరెక్ట్ లోపలికి వెళ్ళకుండా మనకు లండన్ బ్రిడ్జ్ స్ట్రీట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటుంది. చూడండి లోపల నేను అన్నీ కవర్ చేయలేదు కానీ నేను చూసినంత మట్టుకు మాత్రం కొన్ని పాయింట్స్ మాత్రం కవర్ చేశాను. యాక్చువల్‌గా ఎగ్జిబిషన్ పెడితే అందరూ అవి ఎక్కడానికి జెయింట్ వీల్ అవన్నీ ఎక్కడానికి వస్తారు. కాకపోతే ఈ లండన్ బ్రిడ్జ్ థీమ్‌తో ఉన్న ఎగ్జిబిషన్‌కి వెళ్తే మాత్రం మాక్సిమం ఎక్కువ శాతం అందరూ ఫోటోస్ దిగడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా ఉంటాయి. నేను ముందు వీడియోలో కూడా చూపించాను కదండీ! యాక్చువల్‌గా ఫుల్ వీడియో ఇంకొక వేరే మొబైల్‌లో షూట్ చేశాను. అందులో నుండి ఇందులోకి రావట్లేదు. అందుకే చాలా మట్టుకు కొన్ని పాయింట్స్ నేను చూపించలేకపోతున్నాను. కానీ ఫోటో దిగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మంచి కెమెరా ఉంటే మాత్రం పండగ చేసుకోవచ్చు. అలా అంటే స్ట్రీట్స్ మనకు జస్ట్ ఒక స్ట్రీట్ లాగా కాకుండా 2, 3 స్ట్రీట్స్ లాగా పెట్టారు. అంటే మనకు ఎక్కడ రష్ ఎక్కువ ఉండి ఇబ్బంది పడకుండా వీలుగా ఉండేటట్టు ఎగ్జాక్ట్‌గా మనకు అందులో లోపలికి వెళ్తే మనం ఫారెన్ కంట్రీస్‌లో స్ట్రీట్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే అనిపిస్తుంది. ఇలా మూన్ లాగా థీమ్, ఇంకా వింగ్స్ లాగా థీమ్, ఇంక ఇంట్రెస్ట్ మనం ఎంత దిగాలనుకుంటే అంత దిగొచ్చు అన్నట్టు ఇట్లా మనకు సైడ్‌కి గూడా మొత్తం స్నో పడ్డట్టు అలా అన్నిటితో కవర్ చేసేశారు. అంటే మేము ఆల్రెడీ వరంగల్‌లో చూసాం కాబట్టి అంత ఎక్సైట్ అవ్వలే గానీ, ఫస్ట్ టైమ్ వరంగల్‌లో చూసినప్పుడు మాత్రం చాలా ఎక్సైట్ అయినాము. ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళు మాత్రం చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి థీమ్‌తో ఎగ్జిబిషన్ రావడం ఫస్ట్ టైమ్. అంటే లోపల బాగా సెటప్ చేశారు. మేబీ అందుకే రూ. 100 పే చేయించుకున్నారేమో అనిపించింది. మనకు ఫోటోస్ చూడండి ఇట్లా వింగ్స్ లాగా ఉంది. ఇది పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు కొన్ని సెపరేట్‌గా ఉన్నాయి. ఇది గూడా ఫోటో పాయింటేనండి. ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ మనకు డైరెక్ట్‌గా జెయింట్ వీల్ కనిపిస్తుంది. ఇది కూడా ఫోటో పాయింట్ లాగా పెట్టారు. చాలా మధ్యలో చైర్స్ లాగా, ఇంకా ఫ్లవర్స్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అంటే వాటికి కలర్ లైటింగ్స్‌తో సెటప్ చేశారు. మా పిల్లలైతే అవన్నీ ఎక్కడానికి వస్తారు. నేను మాత్రం షాపింగ్ కోసం వస్తాను. నాకైతే స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఎగ్జిబిషన్‌లో కాస్త కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఇయర్ రింగ్స్ మాత్రం అక్కడ మనకు బయట స్ట్రీట్‌లో దొరికే వాటికంటే ఇక్కడ దొరికేవి కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. యూనిక్‌గా ఉంటాయి. ఎందుకంటే అంతకుముందు కూడా నేను ఒక ఇయర్ రింగ్ తీసుకున్నాను. అది 215 ఏమో ఉండే. మాకు రిలేటివ్ అవుతుంది. తనకు చాలా బాగా నచ్చింది. నాకు ఇవ్వు పిన్ని అంటే తనకిచ్చేసాను. అంతా బావుంది. అలాంటివి మనం ఏదైనా డిఫరెంట్‌గా లేకపోతే స్పెసిఫిక్‌గా కొన్ని డ్రెసెస్ మీదకి కావాలి, కొన్ని శారీస్ మీదకి కావాలి, ఎంత కాస్ట్ అయినా పర్లేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఎగ్జిబిషన్‌లో మాత్రం మంచివి దొరుకుతాయి. నేనిక్కడ ఒక పెయిర్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే యాక్చువల్‌గా మేము రిటర్న్ అయ్యే టైంకి హ్మ్. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. మేము 10:30, 11 వరకు ఉంటుంది కదా అనుకున్నాము. కాకపోతే 10:00కే క్లోజ్ చేయాలని అన్ని లైట్స్ ఆఫ్ చేశారు. సో, షాపింగ్ అయితే ఏం చేయలేదు. అందుకే నేను షాపింగ్ ఏం చూపించట్లేదు. ఫస్ట్ మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే పిల్లలు ఆడుకుంటాను బాగా ఆహ్, అది చేస్తుంటే సర్లే ఫస్ట్ ఆడిపిద్దాంలే అని ఫస్ట్ లోపలికి వెళ్ళాము. మామూలుగా జస్ట్ నార్మల్‌గా చూసుకుంటూ వెళ్ళాము ఏమేమి ఉన్నాయని. మా బాబు బాగా అల్లరి చేస్తుండు. సర్లే తన కోసం ఒక ఇట్లాంటి జిగ్ డ్రైవ్ ఒకటి డ్రైవింగ్‌ది చేపిద్దామని లోపలికెళ్ళాము. మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రం రూ. 20, రూ. 15, రూ. 30 ఉండే ఎగ్జిబిషన్‌లో ఏదైనా ఎక్కాలనుకున్నా, ఏమన్నా తినాలనుకున్నా. ఇప్పుడు మాత్రం ఏదైనా రూ. 60, రూ. 70 కొన్నిటికైతే రూ. 100 కూడా ఉన్నాయి. ఫుడ్ అయితే అసలకి రూ. 30 ఒక స్వీట్ కార్న్ ఒక్కటి మాత్రమే వస్తుంది. మిగతా అన్నీ 60, 70, 100 అట్లా ఉన్నాయి. అసలు ఎగ్జిబిషన్‌కెళ్తే మాత్రం మనం కొంచెం గట్టిగా మనీ తీసుకొని వెళ్తేనే సెట్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలతో వెళ్ళాలనుకుంటే, షాపింగ్ చేయాలనుకుంటే, జస్ట్ చూడాలనుకుంటే మాత్రమే కొంచెం లిమిటెడ్ మనీ అయితే ఓకే. ఇంకా మా బాబైతే చూసిందల్లా ఎక్కేసిండు. అసలకి తను ఎంతగనం ఎక్సైట్ అవుతున్నాడో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అసలకి తనని ఆపడం, కంట్రోల్ చేయడం మా వల్లనే కాలేదసలకి. మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేశాను. మేమేమేం తిన్నామో, ఏమేం షాపింగ్ లాగా చూసామో అవన్నీ. ఓకేనా? బాయ్.